సామాన్యులకు చౌకగా లభించే ఆహార పదార్థాల్లో కోడిగుడ్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇటీవల రోజువారీ వ్యయభారాన్ని పెంచుతున్న అంశాల్లో గుడ్ల ధరల పెరుగుదల ప్రధానంగా నిలిచింది. కార్తీక మాసం నేపథ్యంలో మాంసం వినియోగం తగ్గినప్పటికీ గుడ్లకు డిమాండ్ ఊహించని స్థాయికి చేరడంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో డజన్ గుడ్ల ధర 98 రూపాయలకు చేరి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కూరగాయల ధరలు కూడా పెరుగుతూ సామాన్యుల వంటిల్లు ఖర్చులను మరింతగా పెంచుతున్నాయి. టమాటా, ఉల్లిపాయ రేట్లు రోజుకోలా మారిపోతుండటంతో మధ్యతరగతి కూలీ వర్గాలకు మరింత భారం అవుతోంది. సాధారణంగా సీజన్ మార్పులు, సరఫరా లోపాలు, రవాణా వ్యయాలు పెరగడం వంటి కారణాల వల్ల కూరగాయల ధరలు ఎగిసిపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చికెన్, మటన్ ధరలు కూడా కొన్ని ప్రాంతాల్లో తగ్గకపోవడంతో ప్రజల జీవన వ్యయం తగ్గే అవకాశం లేకుండా పోయింది. రోజువారీ భోజన ఖర్చే కుటుంబ బడ్జెట్లో పెద్ద భాగాన్ని ఆక్రమిస్తున్నదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా వ్యవస్థను పర్యవేక్షించి అవసరమైతే చర్యలు తీసుకొని సామాన్యులపై పడుతున్న భారం తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రేటు పెడితే మేము ఎట్లా చేయగలుగుతాం, ఏం చేయగలుగుతాం చెప్పండి మీరు. కూరగాయలు తిందామన్నా ఇవి రేటే ఉంది, ఎట్లా అసలు ఎట్లా తిని బతకడం ఏంటన్నా. ఇవి తిందాము ఎందుకు ఉందామన్నా కానీ ఇట్లా ఇది రేట్ ఎక్కువనే ఉంది, ఇట్లా చేద్దాం అసలు.